హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి. ఈ మునగాకు పొడి చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలు వేసి పల్లీలు చక్కగా వేగి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 3 టేబుల్ స్పూన్లు మినపప్పు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి లో హీట్ మీద ఈ పప్పులన్నీ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించుకోవాలి. తర్వాత 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. మీ కారానికి సరిపడనన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ రెసిపీలో ఈ ఎండుమిర్చి కొంచెం మైల్డ్గానే ఉంటుంది, మరి ఎక్కువ కారంగా ఉండదు. తర్వాత దీనిలో ఒక అర చెక్క నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ నూనె వేసి దీనిలో శుభ్రంగా కడిగి తడి లేకుండా నీడలో ఆరబెట్టుకున్న మునగాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పుల వరకు మునగాకు తీసుకున్నాను. స్టవ్ని లో హీట్లోనే ఉంచి ఈ మునగాకును కూడా వేయించుకోవాలి. దీనిలో ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ రెండింటిని కూడా సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఈ మునగాకులో మనకి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం రోజు కొంతవరకు ఈ మునగాకును తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అలాగే బాడీలో ఉండే టాక్సిన్స్ తగ్గడానికి, హెయిర్ గ్రోత్ పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఈ మునగాకు ఇలా క్రిస్ప్గా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లో మనం వేయించి ఉంచుకున్న ఈ పల్లీలు, పప్పులు, ఎండుమిర్చి వేసి దీనిలోనే 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, 2 టీ స్పూన్ల ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వేయించి ఉంచుకున్న ఈ మునగాకు పూర్తిగా చల్లారాక మనం ఇలా వేలుతో చిదిమినట్లయితే చక్కగా మెత్తగా పొడైపోవాలి. ఇలా వేయించుకున్న ఈ మునగాకును కూడా మిక్సీలో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు సరి చూసుకొని అవసరమైతే వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మునగాకు పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకున్నట్లయితే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇడ్లీ, దోశలోకి బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కలిపి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.